సూపర్ 6 వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా మహిళలకే మంచి చేస్తున్నారు. వాళ్ళ ఆడవాళ్ళ పక్షపాతం చూపిస్తున్నారు. అంతా ఆడవాళ్ళకి మంచే చేస్తున్నారు. సూపర్ 6 అంటే 6 లాగే సూపర్గా పరుగులెట్టేస్తుంది. ఫ్రీ బస్ ఫస్ట్ గుంట నేను మా మంత్రి గారు పార్థసారథి గారితో ప్రయాణం చేయడం జరిగింది. దీని గురించి నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. ఫ్రీ బస్ వల్ల ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. మంచి అంటే చాలామంది రోజువారీ కూలీలు ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళకి రోజు కట్టుకోలేక రోజు ఛార్జీలు చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళకి పర్వాలేదు ఇది. ఇంకోటి చెడు అంటే మనకి ఆటో వాళ్ళ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి ఎవరు ఎక్కటో లేదు, టౌన్లోనే కాదు ఊరుల్లో కూడా ఎక్కటో లేదు. వాళ్ళ వల్ల పెట్రోల్ బంకులు కూడా లాస్లో ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి. దీని బదులు నా ఉద్దేశం మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉచిత విద్య ఎందుకంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు మీరు స్కూళ్ళు పెట్టారనుకోండి, ఉచిత స్కూల్ మన ప్రభుత్వ స్కూళ్ళు పెట్టడం వల్ల చాలామంది నిరుద్యోగులు డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగులు ఈ స్కూళ్ళు పెరగడం వల్ల టీచర్లు కూడా చాలామంది వస్తారు. అదండి. ఇంకోటి అమ్మ తల్లికి వందనం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే పెడితే అది కూడా బాగుంటుంది. మీరు ఎవరు నన్ను తిట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, మళ్ళీ నాకు కౌంటర్లు వేయొద్దు. అదండి. ఇంకోటి ఏంటంటే వైద్యం. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఓ దగ్గుకని వెళ్ళినా జలుబుగాని వెళ్ళినా బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు రాసేస్తున్నారు. వేలకు వేలు అయిపోతున్నాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ రోజుకొకటి ఊరికొకటి కట్టండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, ప్రజలంతా బాగుంటారని నేను అనుకుంటున్నాను. నన్ను ఏమో కౌంటర్లు అయ్యొద్దు, నన్ను తిట్టొద్దు.